కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ అవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ తన ఫోన్ ట్యాప్ అయితే తన్ను కూడా సిట్ అధికారులు పిలిచేవారు కదా అనే లాజిక్ లేవనెత్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధుల చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్పై సిట్ అధికారులు నానా హడావుడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ ప్రభుత్వం తను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని, ఫోన్లు ట్యాప్ చేసిందని ఇన్నాళ్లు ఆరోపిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తన ఫోనే ట్యాప్ కాలేదని ఇప్పుడు చెప్పడంతో ట్యాపింగ్ వ్యవహారం అంతా తూచ్ అనే మాట వినబడుతోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ కాదు అని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ చేశారనే కేసును తాము పెట్టలేదని, కేవలం సామాగ్రి మిస్ అయిందని మాత్రమే కేసు నమోదైనట్లు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడంతో ఇన్నాళ్లు జరుగుతున్న విచారణంతా తూచనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఫోనే ట్యాపింగ్ చేయకుంటే మిగతా ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో ఉదయిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విపక్షాలు చేసిన ఆరోపణల్ని బీఆర్ఎస్ తొలి నుంచి ఖండిస్తూ వస్తోంది. ప్రజలను తప్పుదో పట్టించేందుకు, రాజకీయంగా కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు పనిగట్టుకు మరీ విష ప్రచారం చేశాయని బీఆర్ఎస్ ఆది నుంచి చెబుతూ వస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ సందర్భంగా తన ఫోన్ ట్యాప్ అవ్వలేదని చెప్పడం అసలు నిజాన్ని ఎప్పటికైనా ఒప్పుకున్నట్టే అని బీఆర్ఎస్ అంటోంది. రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు, అధికారులపై ఒత్తిడి చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ వాడుకుంటుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మరికొందరు బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పచెప్పాలని అడగడం కూడా రాజకీయ కుట్రలో భాగమే అంటోంది బీఆర్ఎస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నమోదు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అసలు నిజాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నట్లే అని బీఆర్ఎస్ అంటోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలో బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం, విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఇదొక అంటే సంచలనమైన స్టేట్మెంట్ అని చెప్పాలి. తన ఫోన్ ట్యాప్ కాలేదు అని చెప్పడం, పైగా ఫోన్ ట్యాపింగ్ అనేది అది తప్పు విషయం కాదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ దానికి పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు. అంటే యాక్చువల్గా జరిగిందేంటి, జరుగుతోందేంటి? మొత్తానికి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చుట్టే తెలంగాణ రాజకీయం అంతా తిరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ కాలేదు, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అయితే సిట్ అధికారులు తనను పిలిచే వాళ్ళు కదా అనేది కూడా ఆయననే సంచలన కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే సిట్ అధికారులు కూడా పలువురు ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒకవైపు ముఖ్యమంత్రి ఒక రకమైనటువంటి వాదన అనిపిస్తుంది, అదేవిధంగా సిట్ అధికారులకు ఇంకో రకమైనటువంటి వాదన అనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నాయకులు కూడా సిట్ అధికారుల ముందుకు వెళ్ళినప్పుడు ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల ట్యాపింగ్ జరిగిందనేది కూడా వాళ్ళు వాంగ్మూలం ఇస్తున్నారు. కానీ ఈ రోజు ఏకంగా రేవంత్ రెడ్డి ఏకంగా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కాలేదని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ చెప్పడం అనేది ఒక పెద్ద సంచలనంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసినా తప్పు కాదు, దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోతే ఆ ట్యాపింగ్ చేసే హక్కు, అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది, ఆ వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ నిబంధనలకు అనుగుణంగానే పోవాలి, నిబంధనలకు విరుద్ధంగా పోవద్దు, నిబంధనలకు అనుగుణంగా పోయి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది అనేది కూడా కుండబద్దలు కొట్టి చెప్పారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కూడా గతంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు కూడా తాను అనుకోవట్లేదు, ఒకవేళ అయితే ఇప్పటికే పిలిచేవాళ్ళు కదా అనేది కూడా అతని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. ఈ యొక్క నేపథ్యంలో అసలు మొత్తం ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వం చేసిందని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తో రేవంత్ రెడ్డి చిట్చాట్ లో మాట్లాడినటువంటి అంశాలపైన ఒకేసారి అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక తూచ్ అనే దానిలోనే వెళ్ళిపోయింది. అసలు ఫోన్ ట్యాపింగ్ అంత సీరియస్ అంశం కాదు అనే దానిలోకే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వము కొన్ని
నిబంధనల మేరకు చేసుకోవచ్చు అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం పెద్దగా పరిణామాలకు దారితీయదు. పెద్ద ఎత్తున అసలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే ఇదంతా బీఆర్ఎస్ పైన చేశారనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్లే గతంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, గెలుపు ఓటమిలను బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గెలుపు ఓటమిలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తారుమారు చేసిందనే ఆరోపణలు బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున గుప్పించారు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాలేదు అంటే ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ కు ఒక మాట్లాడడానికి స్కోప్ వచ్చింది, బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కానప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయింది అని ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ పైన ఒత్తిడి తేవడానికి ఇదంతా కూడా చేశారు ఇదంతా అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ లాగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలేమో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్తున్నారు. ఇదంతా స్టేట్మెంట్ అయితే పరస్పరం విరుద్ధంగా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పెద్ద సీరియస్ అంశం కాదు అన్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టిపారేసినట్లు కనిపిస్తుంది. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.